హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయమీరా కలెక్షన్స్. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దాట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాళ నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేసరికి పంచలోహం తాళీ చైన్స్ అండి. సో ఇది కూడా పంచలోహం తాళీ చైన్స్ విత్ డబుల్ లేయర్ మైక్రో పాలిష్ ఉంటుందండి. డబుల్ లేయర్ మైక్రో పాలిష్ అంటే టూ లేయర్స్ ఆఫ్ గోల్డ్ పాలిష్ ఉంటుంది. ఈ చైన్స్ మీద, పంచలోహం చైన్స్ మీద 2 లేయర్స్ ఆఫ్ గోల్డ్ పాలిష్ ఉంటుందన్నమాట. అంటే సింగిల్ లేయర్ మైక్రో పాలిష్కి డబుల్ లేయర్ మైక్రో పాలిష్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సింగిల్ లేయర్ మైక్రో పాలిష్ ఏంటంటే 6 months వరకు మీకు గ్యారంటీ ఉంటుందండి. అదే డబుల్ లేయర్ మైక్రో పాలిష్ వేస్తే ఏంటంటే మీకు 1 year వరకు గ్యారంటీ ఉంటుందండి, కలర్ గ్యారంటీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చూపించబోయే అన్నీ కూడా మీకు 1 year వరకు కలర్ గ్యారంటీ ఉంటుందండి. సో ఆ తాళీ చైన్స్ చూపించబోతున్నాను నేను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటిపైన ఇవి ప్యూర్ పంచలోహం అండి. పంచలోహం పైన మైక్రో పాలిష్ ఉంది కాబట్టి ఇవి మీరు డైలీ స్నానం చేసేటప్పుడు తీయాల్సి వస్తుంది. అలాగే వేడి నీళ్లు కానీ వేడి దగ్గర కానీ వీటిని వేసుకొని, అంటే వేడి తగలకుండా చూసుకోవాలి వీటికి. సో మీకు అప్పుడు అయితేనే మాత్రమే 1 year వరకు మీకు గ్యారంటీ ఉంటుంది, కలర్ గ్యారంటీ అనేది. అదే ప్యూర్ పంచలోహం అయితే మీరు ఒంటి మీద అలాగే ఉంచేసుకోవచ్చు అండి. అంటే మీరు బ్యాంగిల్స్ వేసుకున్న, చైన్స్ వేసుకున్నా ఏంటంటే అవి తీయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాటిపైన ఎటువంటి గోల్డ్ మైక్రో పాలిష్ ఉండదు కాబట్టి వాటిని డైలీ అలాగే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను చూపించబోయే ఏంటంటే ప్యూర్ పంచలోహం పైన డబుల్ లేయర్ మైక్రో పాలిష్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు స్నానం చేసినప్పుడు కానివ్వండి, లేదనంటే మీరు వేడి తగలకుండా వీటిని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇవాళ నేను చూపించబోయే ఫస్ట్ తాళీ చైన్ వచ్చేసరికి ఇది కనిపిస్తుంది కదా మీకు. సో ఇది మనకి 24 inches తాళీ చైన్ అండి. 24 inches ఉంటుంది ఇది మీకు తాళీ చైన్. సో ఇది మీకు ఈ ప్యాటర్న్ వచ్చేసరికి భారతీ చైన్ ప్యాటర్న్ అంటారు. చాలా వరకు మనం రెగ్యులర్గా చూసే చైన్ ప్యాటర్న్ అండి ఇది. మనం జనరల్గా మనం గోల్డ్ చేయించుకోవాలనుకున్నా కూడా చాలామంది ఇదే ప్యాటర్న్ యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది చాలా గట్టి అల్లకం కూడా. సో ఇది చూస్తే మీకు 24 inches తాళీ చైన్ అండి. సో మీకు నేను కొంచెం జూమ్ చేసి దగ్గరగా చూపిస్తున్నాను ప్రోడక్ట్ని, సో దట్ మీకు క్లియర్గా ఉంటుందని డిజైన్ అనేది తెలుస్తుంది కదా. ఇది ఇదండి. సో ఇది వచ్చేసరికి మనకి 24 inches లెంత్ ఉంటుందండి ఈ చైన్ వచ్చేసరికి. అండ్ మీకు ఇక్కడ హుక్ ఇస్తారు. అండ్ ఈ హుక్ కూడా మీరు ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చిన్న జాయింట్ ఉంది, కనిపిస్తుందా మీకు? ఈ జాయింట్ ఉంది కదా, దీన్ని పెట్టి తీసేసి మీరు ఇక్కడ తాళి అటాచ్ చేసుకోవచ్చు. లేదు జెంట్స్ అయితే కానీ ఇలాగే వేసేసుకోవాలని అనుకుంటే వేసేసుకోవచ్చు ఇలాగే. సో ఈ హుక్ కూడా తీయాల్సిన అవసరం ఉండదండి. మీరు ఇది హుక్ కూడా చూస్తే కనుక మీకు సేమ్ మనకి గోల్డ్ ప్యాటర్న్లో ఎలా అయితే హుక్ ఇస్తారో అలాంటి హుక్కే ఇచ్చారండి. అంటే మీరు ఇది హుక్ తీసుకొని ఒకవేళ తాళీ చైన్ అటాచ్ చేసుకోవాలంటే మాత్రం హుక్ తీసి మీరు తాళీ చైన్ ఇక్కడ ఈ 2 joints ఉన్నాయి కదా, ఈ 2 jointsలో మీరు ఇక్కడ అటాచ్ చేసుకొని వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట, తాలిబొట్టు అటాచ్ చేసుకోవాలంటే. సో ఇది వచ్చేసరికి మనకి 24 inches చైన్ అండి. మీరు ఒకవేళ మీకు ఇక్కడ యాక్చువల్లీ వీడియోలో అంటే మీకు క్లియర్గా ఉండదు, కానీ మీరు డైరెక్ట్గా చూస్తే కానీ సేమ్ గోల్డ్ చైన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఇది మీకు డిజైన్ కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఇది మన ఫస్ట్ డిజైన్ అండి. ఇది భారతీ చైన్ ప్యాటర్న్ అనమాట. 24 inches ఉంటుంది. అండ్ నేను మీకు కాస్ట్ వచ్చేసరికి లాస్ట్లో చెప్తానండి, ఎందుకంటే ఇప్పుడు నేను చూపించబోయే అన్నీ కూడా 24 inches తాళీ చైన్స్ చూపిస్తున్నాను. సో అన్నిటివి కాస్ట్ వచ్చేసరికి మీకు సేమ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ప్యాటర్న్ అండి. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఇదండి, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఈ డిజైన్ వస్తుంది. ఇది నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే మీకు ఫస్ట్ ఇక్కడ మనకి జనరలీ మనము ఈ ప్యాటర్న్ ఏమంటామంటే దీంట్లో మనకి 2 డిజైన్స్ కలిసి ఉన్నాయండి. ఇక్కడ చూస్తే మీకు జీరా మోడల్ అంటారు కదా. సో జీరా మోడల్ కానీ దోసెత్తు అల్లకం కానీ అంటారు. మా సైడ్ అయితే దోసెత్తు అల్లకం అంటారు. సో దోసెత్తు అంటే దోస ఎత్తు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా ఉంటుందన్నమాట. దానిపైన వచ్చేసరికి ఒక 5
5 అల్లకాలు వచ్చేసరికి మనకి భారతీ చైన్ ఉంటుంది. మళ్ళీ పైన జీరా ప్యాటర్న్ లాగా వస్తుంది ఒకటి, తర్వాత మళ్ళీ 5 అల్లకాలు అయితే మనకి భారతీ చైన్ మోడల్ ఉంటుంది. సో మీకు క్లియర్గా కనిపిస్తుందా ఇప్పుడు? ఇది మన ప్యాటర్న్ అండి. సో ఇక్కడ చూస్తే మీరు ఇదేమో జీరా ప్యాటర్న్ ఉంటుంది, 5 ఏమో నెక్స్ట్ మనకి భారతీ చైన్ మోడల్ లాగా వస్తుంది, తర్వాత మళ్ళీ జీరా అల్లకం ఉంటుంది, మళ్ళీ తర్వాత 5 వచ్చేసరికి మనకి భారతీ చైన్ ప్యాటర్న్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది మీకు చైన్, ఈ డిజైన్ కనిపిస్తుంది కదండి మీకు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది మన సెకండ్ ప్యాటర్న్ అండి. సో మీకు క్లియర్గా ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటాను, చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ జీరా అల్లకం ఉంది, తర్వాత మళ్ళీ భారతీ చైన్ ప్యాటర్న్, జీరా అల్లకం, మళ్ళీ భారతీ చైన్ అల్లకం అనమాట. సో ఇది మన సెకండ్ ప్యాటర్న్ అండి. ఇది కూడా మనకి 24 ఇంచెస్ చైన్ అనమాట. అలాగే దీనికి కూడా డబుల్ లేయర్ మైక్రో పాలిష్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీనికి కూడా మనకి ఇక్కడ హుక్ ఇచ్చారు, అండ్ హుక్కి మనకి యాజ్ యూజువల్ జాయింట్ ఉంటుంది. సో ఈ జాయింట్ మనం తీసేసుకొని ఇక్కడ మనము మన తాళిబొట్టు ఏదైతే ఉందో అది మనము ఇక్కడ అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మన సెకండ్ ప్యాటర్న్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. నేను మీకు ప్రైస్ అనేది లాస్ట్లో చెప్తాను ఎంత ఉంటుందని చెప్పేసి అని. ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నేను వాట్సాప్ నెంబర్ చెప్తాను మీకు, దానికి వాట్సాప్ చేసేయండి. నేను మీకు లాస్ట్లో ప్రైసింగ్ అనేది చూపిస్తాను కదా, సో దాన్ని బట్టి మీరు ఫోన్పే నెంబర్కి మీరు పేమెంట్ చేసేస్తే నేను ఫర్దర్గా మీకు డెలివరీ చేసేస్తాను మీకు ప్రోడక్ట్ అనేది. ఇది మన సెకండ్ ప్యాటర్న్ అండి. ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఫస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను ఒకసారి ఫస్ట్ ప్యాటర్న్ కూడా మళ్ళీ మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను, సో దట్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. ఇది ఫస్ట్ అండి, ఇది మన ఫస్ట్ చైన్. క్లియర్గా తెలుస్తుంది కదా ఇది. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మన థర్డ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇందాక మనం భారతీ చైన్ చూసాం కదండి, సేమ్ అదే మోడల్ అనమాట. కాకపోతే ఇదేంటంటే కొంచెం దీంట్లో మనకి డిజైన్ వేరియేషన్ కొంచెం ఉంటుందండి. అంటే ఇక్కడ మీకు ఒకవేళ జూమ్ చేసి చూపిస్తాను, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ లైన్స్ లాగా ఉంటుందన్నమాట. ఏదైతే ఇది ఉందో ఇక్కడ మీకు లైన్స్ లాగా తెలుస్తుందా మీకు? ఇక్కడ లైన్స్ లాగా చెక్కినట్టు ఉంటుందన్నమాట. ఇది ఇటు కానీ మీరు ఇలా టర్న్ చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా మీకు లైట్గా చెక్కినట్టు ఉంటుంది అనమాట ఇది. సో నేను రెండు కంపేర్ చేసి చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇది మన ఫస్ట్ ప్యాటర్న్ అండి. ఈ ఫస్ట్ ప్యాటర్న్లో మీకు ఎక్కడా కూడా చెక్కినట్టు మీకు కనిపించట్లేదు, చూసారా? సో దీనికి కంపేర్ చేస్తే ఇది కొంచెం షైన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది కొంచెం ఇది చెక్కడం వల్ల మీకు షైన్ ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే చెక్కకపోవడం వల్ల మనకు కొంచెం షైన్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మీకు ప్లెయిన్ ప్యాటర్న్. మీకు దగ్గరగా చూస్తే మీకు ఒకసారి తెలుస్తుందా డిజైన్ డిఫరెన్స్? ఇదిగోండి చూడండి, ఇక్కడేమో లైన్స్ ఉన్నాయి, ఇక్కడేమో లైన్స్ లేదు, ఇదేమో ప్లెయిన్గా ఉందన్నమాట. సో ఇలా జూమ్ చేసి చూసినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది, చూడండి. సో ఇది మన డిఫరెన్స్ అండి. సో ఇప్పుడు మనం ఇది థర్డ్ చైన్ అనమాట. ఈ చైన్లో మీకు చెప్పాను కదా ఇలా చెక్కినట్టు ఉంటుంది, కానీ రెండు సేమ్ ప్యాటర్న్. ఇది కూడా భారతీ చైన్ మోడల్ అంటారు. అండ్ ఇది కూడా మనకి 24 ఇంచెస్ చైన్ అండి. మీరు లెంత్ చూస్తే కానీ ఇది కూడా మీకు 24 ఇంచెస్ చైన్ అనమాట. ఇది కూడా అండ్ డైలీ వేర్ చైన్స్ అండి. కానీ మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం దయచేసి వీటిని తీసేసి స్నానం చేయండి. సో దాట్ ఏంటంటే ఈ కలర్ అనేది మీకు ఈ మైక్రో పాలిష్ ఏదైతే ఉందో అది 1 ఇయర్ వరకు మీకు అలాగే ఉంటుంది. డైలీ మీరు ఆఫీస్ వేర్కి వేసుకొని వెళ్ళినా కూడా ఇది అలాగే ఉంటుంది. అదే మీరు పార్టీ వేర్ వేసుకున్నారనుకోండి, కొన్ని ఇయర్స్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ఇవి పంచలోహం పైన మైక్రో పాలిష్ కదండి. సో పంచలోహం పైన మనం నార్మల్గా కాపర్ బేస్డ్ కూడా ఉంటాయి చైన్స్. కాపర్ బేస్డ్ చైన్స్కి పంచలోహం చైన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కాపర్ బేస్డ్ చైన్స్ మీద మనము మ్యాక్సిమం ఒక 3 times కానీ 4 times వరకు మాత్రమే మనం పాలిషింగ్ చేయించగలుగుతామండి. కానీ పంచలోహం చైన్స్ పైన మీరు ఎన్ని ఇయర్స్ అయినా సరే, మీరు కావాలంటే 10 years అవ్వచ్చు, 11 years అవ్వచ్చు, 12 years అవ్వచ్చు, ఎన్ని ఇయర్స్ అయినా సరే వీటి మీదకి మైక్రో పాలిష్ అనేది మనం చేయించుకోగలుగుతాము. అదే కాపర్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీద మనము ఆ మైక్రో పాలిషింగ్ అనేది చేయించలేము, పంచలోహం మీద చేయించగలుగుతాం అన్నమాట. సో ఇది వచ్చేసరికి మన థర్డ్ ప్రోడక్ట్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను, అప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దాట్ ఆ లైన్స్ కూడా కనిపిస్తాయి మీకు. లైన్స్ కనిపించి మీకు క్లియర్గా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇదిగోండి
ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా లైన్స్, ఇది థర్డ్ ప్రోడక్ట్ అండి. సో ఇది ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి, క్లియర్గా ఉంది కదా. సో ఇది మన థర్డ్ ప్యాటర్న్ అండి, భారతీ చైన్స్లో విత్ లైన్స్ ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ మోడల్ చూపిస్తానండి, ఇది కూడా 24 ఇంచెస్ చైన్ అనమాట. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇందాక మనం చూసాం కదండి, నేను ఇందాక చెప్పాను కదా దోసిత్ అల్లకం ఉంటుంది అండ్ అలాగే మనకి ఏమంటారు అదే భారతీ చైన్ మోడల్ రెండు ఉంటుందని. అంటే జీరా ప్యాటర్న్ అలాగే భారతీ చైన్ ప్యాటర్న్ మిక్స్డ్ ప్యాటర్న్ అనమాట. ఇందాక చూపించిన చైన్ చూపిస్తున్నాను చూడండి మీకు, ఇది ఇందాక చూపించాను కదా. సో ఇది నేను మీకు ఇందాక చూపించిన మోడల్. దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూస్తే కానీ మీరు ఇక్కడ మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఆగండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి జీరా ప్యాటర్న్ ఉంది, తర్వాత 5 అల్లకాలు వచ్చేసరికి మనకి భారతీ చైన్ ప్యాటర్న్ ఉంది. అదే ఈ చైన్లో మీరు చూస్తే కానీ ఒక్కటేమో జీరా ప్యాటర్న్ ఉంది, కానీ 2 మాత్రమే ఇక్కడ భారతీ చైన్ ప్యాటర్న్ ఉందన్నమాట. మళ్ళీ తర్వాత జీరా ప్యాటర్న్, మళ్ళీ భారతీ చైన్ ప్యాటర్న్, జీరా ప్యాటర్న్, భారతీ చైన్ ప్యాటర్న్. సో ఇక్కడేమో మీకు 5 ఉన్నాయి భారతీ చైన్ ప్యాటర్న్, ఇక్కడ వచ్చేసరికి 2 మాత్రమే అల్లకాలు ఇలా భారతీ చైన్ ప్యాటర్న్లో ఉన్నాయి. జూమ్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి, ఓకేనా. ఇది డిఫరెన్స్. సో ఇప్పుడు ఇది మన 4th చైన్. ఈ చైన్లో మనకి ఇలా ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి, మీకు దూరంగా చూస్తే తెలుస్తుందా, ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. ఎస్. సో ఇది కూడా సేమ్ 24 ఇంచెస్ చైన్ అండి. మీకు లెంత్ చూపిస్తాను, అదిగోండి, ఇది కూడా మీకు 24 ఇంచెస్ చైన్ అండి. సో ఇది కూడా మనకి డైలీ ఆఫీస్కి వేసుకొని వెళ్ళొచ్చండి. ఆఫీస్ కానివ్వండి, మీరు బయట ఎక్కడైనా వర్క్ చేస్తుంటే ఎందులో ఎక్కడికైనా మీరు వేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఇందాక చెప్పినట్టు మాత్రం వేడి తగలకుండా చూసుకోవాలండి. వేడి తగలకుండా చూసుకుంటే మీకు ఇది 1 ఇయర్ వరకు మీరు దీనికి పాలిషింగ్ అనేది చేయించాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఈ ప్యాటర్న్కి కూడా మనకి ఇక్కడ హుక్ ఇచ్చేసారండి, తెలుస్తుంది కదా హుక్. అండ్ ఈ హుక్ నేను మీకు మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను. మనకి ఇప్పటివరకు చూపించిన ప్రతి చైన్కి కూడా ఇక్కడ హుక్ ఉంది కదా, ఈ హుక్ని మనము ఇలా విడతీసేసుకొని ఇక్కడ మనము ఈ జాయింట్స్లో వచ్చేసరికి వీటిల్లో మనము మన మంగళసూత్రాలు అటాచ్ చేసేసుకొని వేసేసుకోవచ్చు అండి. ఇది కూడా 24 ఇంచెస్ చైన్ అండి. అండ్ థిక్నెస్ అంటారా, మనం రెగ్యులర్గా మన చైన్స్ ఎంతైతే థిక్నెస్లో ఉంటాయో నార్మల్ థిక్నెస్ అండి, ఇది బాగా లావుగా ఉండేది కాదు. కొంతమంది బాగా లావుగా వేసుకుంటారు కదా, అలాంటి థిక్నెస్ కాదండి. మనము అంటే ఓన్లీ మనము ఇంట్లో ఉండే వాళ్ళే కాదు, జస్ట్ అందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా సింపుల్గా వేసుకునేలాగా ఉంటుంది కదా. మరీ సన్నగా ఉండదు, మరీ లావుగా ఉండదండి, మీడియం సైజ్ అండి. అంటే మనం ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా కొనుక్కునే చైన్ సైజ్ అనమాట. సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి, ఇది కూడా 24 ఇంచెస్ చైన్ అండి. సో దీంట్లో మళ్ళీ నేను ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ ఉంది, ఒకసారి చూపిస్తాను ఆగండి. ఇది చూసారు కదా, ఇది కూడా ఇవి 2 సేమ్ ప్యాటర్న్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇవి 2 సేమ్ ఒకటేలాగా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదా జీరా అల్లకం ఉంటుంది, ఇక్కడ కూడా జీరా అల్లకం. ఇక్కడ రెండు అలకాలు మాత్రం మనకి భారతీ చైన్ అల్లకం ఉంటుంది. జీరా అల్లకం, భారతీ చైన్ అల్లకం 2 సేమేనండి. కానీ వీటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చూపించిన 4th చైన్ ఏదైతే ఉందో దీని మీద ఇక్కడ లైట్గా చెక్కినట్టు ఉంటుందండి. డిజైన్ చూస్తే మీకు లైట్గా కొంచెం చెక్కినట్టు కనిపిస్తుంది. సో చేసి చూపిస్తాను ఆగండి. ఇది చూస్తున్నారా, లైట్గా ఇక్కడ మీకు చెక్కినట్టు తెలుస్తుంది అనమాట. ఇవన్నీ కనిపిస్తుంది కదా. సో ఇలా చెక్కడం వల్ల ఏంటంటే ఇది బాగా మెరుస్తుందండి, చాలా ఎక్కువ షైన్ ఉంటుంది. అదిగోండి ఆ ఎచ్చింగ్స్ కనిపిస్తుంది కదా మీకు చెక్కినట్టు. సో ఈ ఎచ్చింగ్స్ వల్ల ఏంటంటే మనకి కొంచెం చూపిస్తాను చూడండి, ఈ ఎచ్చింగ్స్ వల్ల ఏంటంటే మనకి బాగా షైన్ అనేట్టు తెలుస్తుందండి. అదే ఈ చైన్లో వచ్చేసరికి మీకు అలాంటి ఎచ్చింగ్స్ అనేవి ఉండవండి. ఇప్పుడు చూడండి, దీనికి మీరు ఇప్పుడు డిఫరెన్స్ చూసారు కదా, ఇదేంటంటే ప్లెయిన్ లైన్స్ ఉన్నట్టు ఉంటుంది, దాని మీద ఏమో చెక్కినట్టు ఉంటుంది. డిజైన్ మీకు క్లియర్గా ఇప్పుడు తెలుస్తుంది చూడండి, జూమ్ చేసినప్పుడు ఇదిగోండి తెలుస్తుంది కదా. సో కొంతమందికి ఏంటంటే బాగా మెరుస్తున్నట్టు కనిపించాలండి నాకు చైన్స్ అనేది అనుకునే వాళ్ళైతే మాత్రం ఈ స్టైల్ తీసుకోండి. ఈ ప్యాటర్న్లో మీకు ఇలా చెక్కినట్టు ఉంటుందన్నమాట, లైన్స్ ఉండకుండా ఇలా చెక్కినట్టు ఉంటుంది. సో ఈ చెక్కినట్టు ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. అదే నాకు సింపుల్గా నాకు వద్దండి, బాగా ఎక్కువ షైనింగ్లా వద్దు అని అనుకుంటే మాత్రం ఈ ప్యాటర్న్కి వెళ్ళిపోండి. ఇలా ప్లెయిన్ ఉంటుందన్నమాట. ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి,
ఇందాకది బాగా మెరుస్తుంది, ఇదేమో అంతగా మెరవట్లేదు చూసారా. సో అలా ప్లెయిన్గా కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్లెయిన్ మోడల్ తీసేసుకోవచ్చండి. ఇవి రెండు ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇదేమో ప్లెయిన్గా ఉంది, ఇదేమో కొంచెం ఇదిగోండి చెక్కినట్టు ఎంత క్లియర్గా తెలుస్తుంది చూసారా. ఇప్పుడు ఈ రెండు మోడల్స్లో ఇది డిఫరెన్స్ అండి. మనకి లైటింగ్లో కూడా చూడండి, నేను ఇలా అన్నప్పుడు ఇది ఎక్కువ షైన్ అవుతుంది, ఇదేమో కొంచెం తక్కువ షైన్ అవుతుంది అనమాట. సో ఇది వీటి రెండిట్లో డిఫరెన్స్ అండి. నేను మళ్ళీ ఒకసారి 4th చైన్ మీకు మళ్ళీ పెట్టి చూపిస్తాను కావాలి అనుకున్న వాళ్ళు. ఇది ఎచ్చింగ్స్ ఉన్నాయండి, అంటే చెక్కినట్టు ఉంటుంది, ఇది బాగా షైన్ అవుతుంది. ఇది 4th చైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ చేసేయండి. ఎదుగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ 5th చైన్ ఇప్పుడు చూపించాను కదా మీకు, ఇదేమో ఏమి చెక్కినట్టు ఉండదు అనమాట, ఇది ప్లెయిన్ చైన్ అనమాట. ఏదో క్లియర్గా తెలుస్తుంది చూడండి ఇప్పుడు మీకు. ఇది జస్ట్ సింపుల్గా ఉంటుంది, లైన్స్ ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇక్కడ పైనుంచి. సో మీకు అంత షైన్ ఉండదు అనమాట. ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను జూమ్ చేసి పెడుతున్నాను, ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నాకు మీరు వాట్సాప్ చేసేటప్పుడు ఎచ్చింగ్ ఉన్నది కావాలా, ఎచ్చింగ్ లేనిది కావాలా, అంటే చెక్కినట్టు ఉన్నది కావాలా, చెక్కకుండా ఉన్నది కావాలా, ప్లెయిన్ది కావాలా అని నాకు ఆ రెండు డిఫరెన్సెస్ పంపిస్తే నేను దాని ప్రకారం మీకు డెలివరీ చేస్తానండి. ఇది ఫిఫ్త్ చైన్ అండి. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇది కూడా మనకి 24 ఇంచెస్ చైన్ అండి. ఈ 24 ఇంచెస్ చైన్స్ నేను మీకు లెంత్ ఒకసారి చూపిస్తాను, మళ్ళీ ఒకసారి అన్ని ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను చూడండి. నేను ఇదిగోండి, ఇవి నేను ఇప్పటివరకు చూపించిన 5 చైన్స్ అండి. ఇవన్నీ 24 ఇంచెస్ చైన్ విత్ డబుల్ లేయర్ మైక్రో పాలిష్ ఉంటుంది. సో 1 ఇయర్ వరకు మీకు కలర్ గ్యారంటీ అనేది ఉంటుందండి. సో ఇవి 5 మోడల్స్ అండి. వీటిలో ఇంకా మోడల్స్ ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ మీకు చూపిస్తాను. ఇంకొకటి ఇప్పుడు నేను ఇంకొక చైన్ చూపించబోతున్నానండి. యాక్చువల్లీ మనకి దీంట్లో కొంతమంది 30 ఇంచెస్, అంటే ఇప్పటివరకు నాకున్న కస్టమర్స్లో కొంతమంది 24 ఇంచెస్ కావాలన్నారు, కొంతమంది 30 ఇంచెస్ కావాలన్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఇప్పుడు ఇవన్నీ మాత్రం మీకు 24 ఇంచెస్ చైన్స్ కదా. నేను ఫస్ట్ వీటి కాస్ట్ ఏంటో చెప్పేస్తానండి. కాస్ట్ అను వాట్సాప్ నెంబర్ నేను మీకు పంపిస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పంపించండి. నేను మీకు ఫర్దర్గా పేమెంట్ ప్రొసీడింగ్స్ అవన్నీ నేను చెప్తానండి. ఈ చైన్ వచ్చేసరికి మీకు 30 ఇంచెస్ చైన్ అండి. అండ్ ఇది మీకు 30 ఇంచెసే కాకుండా ఇది థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే ఇది లావ్ ఉంటుంది, వెడల్పుగా ఉంటుందన్నమాట ఈ డిజైన్ అనేది. యాక్చువల్లీ ఈ డిజైన్ ఏమంటారో నాకు తెలీదు, నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా తెలియడానికి. కనిపిస్తుంది కదండి కొంచెం, అంటే నాకు డైమండ్ షేప్ని కొంచెం క్రాస్గా పెట్టి అల్లినట్టు అలా అనిపిస్తుందండి. బట్ నాకు యాక్చువల్లీ ఈ డిజైన్ ఏమంటారు అన్నది నాకు తెలీదు. ఒకవేళ ఎవరికైనా తెలుసుంటే కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కనిపిస్తుంది కదా, ఇది కొంచెం థిక్గా ఉంటుందండి చైన్ కూడా. అండ్ ఇది వచ్చేసరికి లెంత్ మీకు 30 ఇంచెస్ ఉంటుందండి. థిక్ చైన్ 30 ఇంచెస్. కొంతమంది అంటే మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంచెం పాతకాలం వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇలాంటి థిక్ చైన్స్ ప్రిఫర్ చేస్తారండి. పాతకాలం వాళ్ళనే కాదు, ఇప్పట్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది థిక్ చైన్స్ ప్రిఫర్ చేస్తారు. అంటే వాళ్ళ సైడ్ ఏంటంటే కొంచెం బాగా కనిపించాలి మంగళసూత్రం అనేది, అలా చూస్తారనమాట. సో అలాంటి థిక్ చైన్ అనమాట. నేను మీకు రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను, ఇందాక చూపించిన చైన్స్ కను ఈ చైన్కి. ఇదిగోండి చూసారు కదా, ఇదేమో కొంచెం సన్నగా ఉంటుందన్నమాట ఈ డిజైన్. ఇదేమో నేను భారతీ చైన్ చూపిస్తాను ఆగండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అప్పుడు. ఇదిగోండి చూసారు కదా, దీనికి ఉన్న డిఫరెన్స్ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇదేమో సన్నగా ఉంది కొంచెం, ఇదేమో లావుగా ఉందన్నమాట. సో ఇది కొంచెం లావు ప్యాటర్న్ అనమాట, ఇది కొంచెం సన్న ప్యాటర్న్. ఇదేంటంటే ఇప్పట్లో ట్రెండీగా ఉండాలనుకునే వాళ్ళు తాళీ చైన్ కంపల్సరీ వేసుకోవాలి నేను, అంటే డైలీ వేర్ ఉండాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి తీసుకుంటారు.
కొంచెం ఏంటంటే నాకు కొంచెం ట్రెడిషనల్గా ప్రిఫర్ చేసే వాళ్ళు కానివ్వండి, కొంచెం నాకు లావుగా ఉండాలి మంగళసూత్రం అనేది అలాంటి అనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు. నేను మీకు లెంత్ డిఫరెన్స్ కూడా చూపిస్తానండి. ఇదిగోండి డిఫరెన్స్ చూసారా లెంత్ది? ఇదిగోండి ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను మీకు ఇలాగా. ఇదిగోండి ఇదేమో మనకి 24 ఇంచెస్ చైన్ ఇక్కడ ఆగిపోయింది, 30 ఇంచెస్ చైన్ ఏమో ఇంతవరకు వచ్చిందనమాట, ఎక్స్టెండ్ అయింది అంతే. ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. ఇదండి ఇది డిఫరెన్స్, థిక్నెస్ డిఫరెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం మనకి లెంత్ డిఫరెన్స్ కూడా ఉందండి దీంట్లో. ఇది మనకి 30 ఇంచెస్ చైన్ అండి. సో 30 ఇంచెస్లో మనకి 30 ఇంచెస్ కావాలనుకున్న వాళ్ళు ఈ చైన్ ప్రిఫర్ చేయొచ్చు. బట్ నేను దీంట్లో 30 ఇంచెస్లో కూడా నేను మీకు మోడల్స్ చూపిస్తానండి. ప్రస్తుతానికి నా దగ్గర మోడల్స్ అవైలబుల్గా లేదు. ఇది కూడా ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టారు కాబట్టి నేను తెప్పించాను అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో కానీ కింద కమెంట్ సెక్షన్లో కానీ పింగ్ చేస్తే నేను 30 ఇంచెస్ చైన్స్ కూడా నేను వీడియో చేసి మీకు చూపిస్తానండి. అండ్ 30 ఇంచెస్లో ఉన్న మోడల్స్ అన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ 30 ఇంచెస్ కూడా మీకు ఇక్కడ చూసారు కదా, ఈ హుక్ అనేది వస్తుందన్నమాట. హుక్ తీసుకొని మీరు ఇక్కడ తాళీ చైన్ అటాచ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ జెంట్స్ ఇలాగే వేసేసుకోవాలి అనుకుంటే ఇలాగే వేసుకోవచ్చు అండి. ఇది కూడా డబుల్ లేయర్ మైక్రో పాలిష్ అండి. నేను చూపించేది మ్యాక్సిమం పంచలోహాల్లో మ్యాక్సిమం ప్రోడక్ట్స్ వరకు, మీకు కొన్ని ప్రోడక్ట్స్ వరకు మాత్రం సింగిల్ లేయర్ ఉంటుంది. నేను అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇవి మాత్రం మనకి డబుల్ లేయర్ మైక్రో పాలిష్లో ఉన్నాయండి. సో మీకు 1 year వరకు గ్యారంటీ ఉంటుంది. అండ్ నేను మీకు చెప్పినట్టు వేడి మాత్రం తగలకుండా చూసుకోవాలి. స్నానం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీయాలండి. ఇదిగోండి. సో ఇప్పుడు నేను మీకు వాట్సాప్ నెంబర్ చూపించేస్తాను. సో వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 7207656475 అండి. అండ్ ఇప్పటి వరకు నేను చూపించిన అన్ని చైన్స్ కూడా ఒక 30 ఇంచెస్ చైన్ తప్పనొచ్చి ఇప్పటి వరకు నేను చూపించిన 24 ఇంచెస్ చైన్స్ అన్నీ కూడా డబుల్ లేయర్ మైక్రో పాలిష్లో ఉన్న ఈ అన్ని చైన్స్ కూడా మీకు కాస్ట్ వచ్చేసరికి 920 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇదిగోండి మీరు కాస్ట్తో పాటు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇవన్నీ 24 ఇంచెస్ చైన్ అండి. 24 ఇంచెస్ చైన్స్ ఇప్పుడు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 24 ఇంచెస్ చైన్స్ డబుల్ లేయర్ మైక్రో పాలిష్ ఉంటుంది. అండ్ కాస్ట్ వచ్చేసరికి 920 ఫ్రీ షిప్పింగ్ అండి. వాట్సాప్ నెంబర్ నేను అక్కడ పైన మెన్షన్ చేశాను కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయచ్చు. అండ్ 30 ఇంచెస్ చైన్ కాస్ట్ వచ్చేసరికి మీకు I'm so sorry. నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నానండి. 24 ఇంచెస్ చైన్స్ అన్నీ కూడా మీకు 920 ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి. డబుల్ లేయర్ మైక్రో పాలిష్ ఉంటుందండి 24 ఇంచెస్ చైన్ అన్నిటికీ. 30 ఇంచెస్ చైన్ వచ్చేసరికి మీకు 1250 ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. 30 ఇంచెస్ చైన్ వచ్చేసరికి మీకు 1250 ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. 30 ఇంచెస్ చైన్స్ కావాలనుకున్న వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే కానీ వీటిలో ఉన్న మోడల్స్ నేను చూపిస్తాను. ప్రజెంట్ నా దగ్గర మోడల్స్ లేవు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఒక మోడల్ ఉంది కాబట్టి నేను మీకు ఒకటి చూపించాను. లెంత్ అంటే మీకు లెంత్ కంపారిజన్ కూడా తెలుస్తుంది కాబట్టి లెంత్ అండ్ అలాగే మీకు థిక్నెస్ కంపారిజన్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను చూపించిన 24 ఇంచెస్ చైన్స్ కూడా మీకు 30 ఇంచెస్లో సేమ్ సైజులో దొరుకుతుందండి. అంటే సేమ్ థిక్నెస్లో దొరుకుతుంది. అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇందాక చూపించిన 30 ఇంచెస్ చైన్ ఏదైతే ఉందో చాలా థిక్గా ఉంది కదా, అది మాత్రం 1250 ఫ్రీ షిప్పింగ్ అవుతుందండి. ఓకే, కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసేసి మీకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, అది స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పంపించేస్తే అండ్ నేను మీకు పేమెంట్ ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తాను. తర్వాత మీరు ఫర్దర్ పేమెంట్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక నేను మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ చేస్తాను. అండ్ డెలివరీ టైం వచ్చేసరికి మినిమం 7 days to 10 days పడుతుందండి. నాకు వెంటనే అర్జెంట్గా కావాలి 1 day 2 డేలో కావాలి అని అంటే 2 daysలో కావాలి అంటే మాత్రం అది పాసిబుల్ అవ్వదండి. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ నా దగ్గర ఉండొచ్చు, కొన్ని ప్రోడక్ట్స్ నేను తెప్పించాల్సి వస్తుంది, చాలా బుకింగ్స్ ఉంటాయి కానీ. సో మినిమం టైమింగ్స్ మినిమం మీకు డెలివరీ టైం వచ్చేసరికి 7 days to 10 days టైం పడుతుందండి.
ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా పబ్లిక్ హాలిడేస్ కంటిన్యూస్గా ఉంటే కానీ, ఎందుకంటే కొరియర్ సర్వీసెస్ కొన్ని పబ్లిక్ హాలిడేస్లో వర్క్ చేయవు. సో అలాంటి టైంలో మీకు ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. సో ముందుగానే నేను అవన్నీ మీకు చెప్తున్నాను. మళ్ళీ లేట్ అయింది అలా అని మీరు అనుకోద్దండి. నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకు ఖచ్చితంగా డెలివర్ చేస్తాను. డెలివర్ చేశాక నేను మీకు ట్రాకింగ్ అనేది కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో దట్ మీరుగా మీరు ట్రాక్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అని. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నవాళ్ళు నాకు ఇక్కడ మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు నాకు వాట్సాప్ చేసేయచ్చు. ఇది నా వాట్సాప్ నంబర్ 7207656475 అండి. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఇంకేమైనా ప్రోడక్ట్స్ కావాలి అంటే కానీ, అండ్ అలాగే ఫర్దర్గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు క్లారిఫై చేసేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.